ఓం శ్రీకృష్ణాయ నమ. కిందటి ఎపిసోడ్లో మనం సత్యవతి గురించి చెప్పుకున్నాము. ఇప్పుడు శంతనుడి యొక్క పూర్వజన్మ ఏమిటి అనేది మనం శంతనుడి గురించి వివరంగా చెప్పుకుందాం. ఈ శంతనుడు పూర్వజన్మలో మహాభిషు మహారాజు అనమాట. ఆయన ఇక్ష్వాకు వంశంలో ఉండేవాడు. ఆయన చాలా ధర్మపరుడు, ధర్మబద్ధంగా రాజ్యాన్ని పాలించేవాడనమాట. ఈయనటువంటి పరిపాలనలో అట్లా సుభిక్షంగా ఉండేదనమాట. ఈయన 100 రాజసూయ యాగాలను చేశాడు, 1000 అశ్వమేధ యాగాలను చేశాడని చెప్పి మనకి మహాభారతంలో చెప్తున్నారు. ఈయన చాలా పుణ్యాత్ముడు కావటం మూలాన ఇంత భక్తిప్రదంగా యజ్ఞాలు యాగాలు చెయ్యటం మూలాన ఈయన మరణానంతరం ఈ మహారాజు స్వర్గానికి చేరుకున్నాడు. ఈ మహాభిషు అనే పేరు గల ఈ మహారాజు స్వర్గానికి చేరుకున్నాడనమాట. స్వర్గంలోనే ఉంటున్నాడు. ఒకరోజు ఈ మహాభిషు బ్రహ్మ యొక్క సభకి ఆహ్వానించబడ్డాడనమాట. సరేనని చెప్పి ఆ బ్రహ్మ సభకి వెళ్తాడు ఆయన. ఆ సభలో ఇతర గంధర్వులతో పాటు ఇతర దేవతలతో పాటు గంగ కూడా ఉంటుందన్నమాట. అక్కడ గంగాదేవి కూడా అక్కడే ఉంటుంది. ఈయన వచ్చే సమయానికి గాలి వచ్చి ఆ గంగ యొక్క పవిట కిందకి జారుతుందనమాట. అట్లా గాలి బాగా రావడం వలన గంగామాత పవిట కాస్త జారింది. అక్కడున్న అందరూ కూడా తలలుంచుకున్నారు. కానీ ఈ మహాభిషు ఆమెని పరిశీలనగా చూశాడు. అది బ్రహ్మ చూశాడు. చూసి ఇలాంటివి మానవుల్లోనే ఉంటాయి అని బ్రహ్మ మహాభిషుని ఏమని చెప్పాడంటే భూలోకంలో జన్మించమని శాపం పెట్టాడనమాట. అందుకు మహాభిషు చాలా బాధపడ్డాడు. అయినా కూడా ఆయన సత్యవంతుడు, ధర్మపరుడు కాబట్టి ఆ శాపాన్ని అంగీకరించాడు. తాను కాకపోతే ఒకటి కోరుకున్నాడు. బ్రహ్మగారిని ఏమని కోరుకున్నాడంటే ప్రతీప మహారాజు గొప్ప తేజస్సు కలవాడు, ఆయనకు కుమారుడుగా జన్మించాలని ఉందని చెప్తాడనమాట. బ్రహ్మ కూడా అందుకు సరేనని, సరే నీ అట్లాగే ప్రతీప మహారాజు కుమారుడుగా పుడుతూ కానీ నీ మనస్సు గంగ వలన కామ ప్రకోపన జరిగింది కాబట్టి ఆమె వల్లనే నువ్వు బాధ అనుభవిస్తావు అని చెప్పి ఆయన్ని భూలోకానికి వెళ్ళమని చెప్పేస్తాడు. అలాగే గంగని కూడా ఒక గొప్ప మహాభిషు లాంటి వాడిని ప్రలోభ పెట్టినందుకు గంగను కూడా మానవ లోకంలో జీవించమని చెప్తాడు. కారణం లేనిది ఏది జరగదు కదా. అలాగే ఈమె కారణం ఉన్నది కాబట్టి బ్రహ్మ కూడా అలాంటి శాపాలు ఇద్దరికి పెట్టాడు. సరే గంగ కూడా అందుకు అంగీకరించి అక్కడి నుంచి నిష్క్రమిస్తూ మహాభిషును ఇప్పుడు చూసింది ఈయనే నా భర్త అయితే అనుకుంటూ భూమిలోకి వస్తుందన్నమాట. భూమి మీదకి వస్తూ ఈయన నా భర్త అయితే చాలా బాగుంటుంది కదా అనుకుంటుంది. అప్పుడే ఈమె వెళుతూ ఉంటే అష్టవసులు కనిపించారు. వారిని చూచి ఆమెకి అప్పుడే కనకపోయినా వాళ్ళ మీద తల్లి ప్రేమ కలిగింది. వాళ్ళని చూస్తుంటే వాళ్ళు ఏంటో దిగాలుగా ఉన్నట్టుగా ఉన్నారనమాట. ఏంటి నాయనలారా, మీరు ఎందుకని ఇట్లా చింతగా ఉన్నారు? మీ ముఖాల్లో ఎందుకని ప్రకాశం లేకుండా పోయింది? ఏంటయ్యా చెప్పండి నాకు అని చెప్పి అడుగుతుంది. అప్పుడు వాళ్ళు చెప్తారనమాట, అమ్మ గంగమ్మ తల్లి, మేము అష్టావసులు అనేటువంటి వాళ్ళం, వశిష్ఠ మహర్షి శాపం వలన మాకింత పని జరిగింది అని చెప్తూ, వరుణుడు తన కుమారుడుగా స్వీకరించిన వాడే ఈ వశిష్ఠుడు. ఆయన అంత గొప్పవాడు. అట్లాంటి ఆయన ద్వారా మాకు శాపం వచ్చిందమ్మా అని అంటారు. ఎందుకు జరిగింది ఇలా వివరంగా నాకు చెప్పండి అని గంగ అడిగితే, ఆయన ఆశ్రమంలో సురభి అనే దక్షిణ కుమార్తె కశ్యపుని వలన ఒక ఆవును జన్మనిచ్చిందంట. ఆ ఆవు కోరికలు తీర్చే కామధేనువు. దాన్ని వశిష్ఠ మహర్షి స్వీకరించాడు. ఆయన ఆశ్రమంలో ఆయన పెట్టుకున్నాడు. ఈ అష్టావసువులు విహారార్థం ఈ అష్టావసువులు కాస్త అలా విహరిద్దాం అని చెప్పి భూలోకానికి వచ్చి అక్కడ ఉన్న గోవుని చూశారన్నమాట. అది ఏది అడిగితే అది ఇవ్వటం అలా చూశారన్నమాట. ఆ అష్టావసువుల్లో ఆఖరివాడైన వసువు పేరు ద్యోనామకుడు. ఆయన పేరు గుర్తుపెట్టుకోండి, చివరిలో కూడా మళ్ళీ ఇదే పేరు వస్తుంది, ద్యోనామకుడు. ఆ ద్యోనామకుడు భార్య ఆ ఆవును చూచి తన స్నేహితురాలైన రాజపుత్రిక జితవతికి అది బహుమానంగా ఇస్తాను, ఆరోగ్యంగా ఉన్నది, ఆమెకైతే ఉపయోగిస్తుంది, రాజ్యంలో అందరికీ కూడా ఏది కావాలన్నా తీర్చగలుగుతుంది, ఆమె కోరికలు కూడా తీరుతూ ఉంటాయి అని చెప్పి భర్తని అడిగిందనమాట. ఆవు నాకు కావాలని. ఈ ద్యోనామకుడు ఏం చేశాడంటే మిగిలిన వస్తువులు అందరిని కలుపుకొని ఆవును దొంగిలించి తీసుకెళ్ళిపోతాడు. ఆ వస్తువులు కూడా ఆయనకి
మిగిలిన సప్తవసువులు కూడా ఈయనకి సహాయం చేస్తారు. ఆవును తీసుకొని వెళ్ళిపోతారు. తర్వాత ఈ విషయం వశిష్ఠుడికి దివ్య దృష్టి ద్వారా అంతా తెలుసుకున్నాడనమాట. ఓహో అని చెప్పి వీళ్ళని మానవులుగా పుట్టాలని శపించేశాడు. ఇటువంటి దొంగ బుద్ధి ఇలాంటివన్నీ మానవులకు ఉంటాయి, మీలాంటి దేవతలకు ఉండాల్సిన పని లేదు అని చెప్పి వాళ్ళని శపించాడంట. ఈ విషయం తెలిసి ఆ వసువులందరూ గబగబా వచ్చి ఈ వశిష్ఠుని క్షమాపణ కోరతారనమాట. మేము చేసిందో తప్పే, మమ్మల్ని క్షమించండి, మేము మాత్రం భూలోకంలో జన్మించలేము అని చెప్పి వాళ్ళు వశిష్ఠుడి కాళ్ళ వేళ పడతారు. సరే అని చెప్పి ఆయన శాంతించి, సంవత్సరం లోపే మీరు జన్మ చాలిస్తారు అంటే వాళ్ళని ఊరడించి, తర్వాత ఎవరైతే వాళ్ళ భార్య కోసం ఆవుని దొంగిలించినటువంటి ఆ ద్యోనామకుడిని మాత్రం మానవ జన్మ అనుభవించవలసిందేనని శపిస్తాడనమాట. భార్య కోసం ఇలాంటి పని చేసినందుకు నీకు భార్య పుత్రులు ఉండరు, అంతేకాదు అని ఈయన బాగా శపిస్తుంటే ఆయన కాళ్ళ మీద పడిపోయి చాలా దీనంగా అడుగుతాడనమాట, నేను ఈ జన్మ భరించలేను అని. అప్పుడు ఆయన చెప్తాడు, నువ్వు మంచివాడుగా మంచి పేరు ప్రఖ్యాతులు కలుగుతాయి అని ఆశీర్వదించి కూడా పంపుతాడనమాట. ఇక ఈ అష్టవసువులు ఏం చేస్తారంటే వాళ్ళల్లో ఉన్న శక్తి అంతా కూడాను ఈ సప్తవసువులు అష్టవసువులకి ధార పోస్తారనమాట. ధార పోసేసి వాళ్ళు గంగ వస్తూ ఉంటే ఇప్పుడు ఈ గంగ అడగటం, వాళ్ళు ఈ కథ అంతా చెప్పటం, గంగాదేవి వారి కోసం పుత్రులుగా వారిని సమ్మతించడం జరిగింది. కాకపోతే వాళ్ళకి చెప్పిందనమాట, నేను ముందర భూలోకంలోకి వెళ్ళి మీకు జన్మనిస్తాను అని చెప్పి సమయం వచ్చినప్పుడు మీకు తల్లిగా ఉంటాను అని చెప్పి ఆమె భూలోకానికి వచ్చింది. ఆమెకి ఏమిటంటే ఎంతసేపు తన శాపం పూర్తి కానిచ్చుకోవాలి, ఆ అష్టవసుల శాపం పూర్తి కానిచ్చుకోవాలి అని చెప్పి కిందకి రాగానే ఆ గంగ ఒడ్డున తపస్సు చేస్తున్నటువంటి ప్రతీప మహారాజును చూసి ఆయన దగ్గరికి వెళ్ళినట్టు, బహుశా ఈయనైతే నన్ను పెళ్లి చేసుకోగానే ఈ పిల్లలు పుడతారు, ఈ పిల్లలు పుట్టంగానే అందులో నీళ్ళల్లో వేసేసేయచ్చు అని చెప్పి ఆయన గబగబా వెళ్ళి ఆయన కుడి తొడ మీద కూర్చొని, స్వామి నన్ను వివాహం చేసుకోండి, మీకు పుత్రులను ఇస్తాను అని చెప్పిందనమాట. ఆయన పాపం సున్నితంగా ఆమెను పక్కకి జరిపి, అమ్మా నేను ఇలా చేసుకోను, నా భార్య తప్ప ఇతరులని నేను ఎప్పుడూ కూడాను తాకలేదు, కాబట్టి నేను వివాహం చేసుకోలేనమ్మా అని చెప్తాడనమాట. చెప్తే ఆమె, కాదు స్వామి, మిమ్మల్ని నేను వరించాను, మీకు నేను పుత్రులను ఇస్తాను అని చెప్పి ప్రతిమలాడుతుంటే అప్పుడు ఆయనే అంటాడంట, అమ్మా నేను నీ మాట విందామనుకున్నా కూడా నీ కోరిక నువ్వే కాదనుకున్నావమ్మా అని అంటాడు. అదేంటి స్వామి అంటే, పురుషులకి కుడివైపు కూతురు కోడలు తప్ప ఇంకెవరికి అర్హత లేదు, ఆ అర్హత వాళ్ళిద్దరికీ ఉంది, కూతురికి కోడలికి ఉంది. నువ్వు భార్య అవ్వాలనుకున్నప్పుడు ఎడమ వైపున కూర్చునేదాన్ని, కానీ నా ఎడమ వైపున నువ్వు రాలేదు, నువ్వు కుడివైపున కూర్చున్నావు, కాబట్టి నీకు నా కూతురి స్థానం అన్నా ఇవ్వాలి, నా కోడలి స్థానం అన్నా ఇవ్వాలి, కాబట్టి నాకు ఒక కుమారుడు కలుగుతాడు శంతనుడు అని, అతన్ని నేను వివాహం చేసుకొని నీ శాప విమోచనానికి నువ్వు ఏర్పాటు చేసుకోవచ్చమ్మా అని చెప్తాడనమాట. అప్పుడు ఆమె కూడా సరేనని వెళ్ళిపోయింది గంగ. ఈయన తర్వాత ప్రతిప్పుడు ఇంటికి వచ్చిన తర్వాత తపస్సు అయ్యి పిల్లల్ని కోసమే ఆయన కూడా తపస్సు చేశాడు. ఆయన ఇంటికి వచ్చిన తర్వాత పిల్లల్ని కన్నాడు. శాంతంగా ఉండేవాడు కాబట్టి ఆయన పిల్లల్లో శంతనుడు అని పేరు పెట్టి పెంచాడనమాట. ఆయన ఈ గంగ తలుచుకున్నటువంటి మహాభిషే ఈ శంతనుడు. ఏదైనా కూడా బ్రహ్మ దృష్టి నుంచి తప్పించుకోలేరుగా వీళ్ళు. ఆ మహాభిషే ఈ శంతనుడయ్యాడు, పెరిగాడు. తర్వాత కొడుకుతో ఓ రోజు ఆయన తండ్రి చెప్తూ అరణ్యాలకు వెళ్ళిపోతూ వాళ్ళు, నాయన గంగ ఒడ్డున నీకు ఏ స్త్రీ కనపడితే కాదనకుండా వివాహం చేసుకొని నేను కనుక వివాహం చేసుకుంటాను అని కనుక ఆమె అడిగితే నేను వివాహం చేసుకోను ఆయన అని చెప్తాడు. ఆ తర్వాత ఒకరోజు శంతన మహారాజు వ్యాహ్యాళికని అట్లా గంగానది ఒడ్డుకి వెళ్తాడనమాట. అక్కడ ఒక అందమైన స్త్రీ కనపడి ఆయనకి చూస్తాడు. ఆయన చూసిన తర్వాత ఆమెను మోహించి వివాహం చేసుకోమని చెప్తాడనమాట. వివాహం చేసుకోమంటే ఆమె అలాగే నేను చేసుకుంటాను, కానీ నన్ను గనక ఎప్పుడైతే ప్రశ్నిస్తావో నేను మాత్రం ఇంకా నేను మీ దగ్గర ఉండను, వచ్చేస్తాను అంటుంది. నన్ను ఏమీ అనకూడదు, నన్ను ఏమీ విధమైనటువంటి ప్రశ్నలు వేయకూడదు
అని అంటుందన్నమాట. సరేనంటాడు ఆయన. సరే నేను వివాహం చేసుకొని అంత అందమైన అమ్మాయి తనకు దొరికినందుకు చాలా సంతోషించి అమ్మాయిని వివాహం చేసుకుంటాడు. తర్వాత కొద్ది కాలానికి ఒక సంతానం కలుగుతూ ఉంటుంది. సంతానం కలిగినప్పుడల్లా ఆమె ఆ సంతానాన్ని తీసుకెళ్ళి నీళ్ళల్లో ముంచేస్తూ ఉంటుంది. ఎందుకు ఇలా చేస్తుంది ఈమె అనేది ఆయనకి చాలా బాధ కలిగి చివరికి ఈ అష్టవసువులు సప్త వసువుల్ని అలా కనటము సంవత్సరంలోపే తీసుకెళ్ళి గంగలో ముంచేసేయటము జరుగుతూ ఉందన్నమాట. అప్పుడు ఈయన చివరికి భరించలేక ఏ అష్టావసువు కెట్టా కూడా ఆయనకి మహర్షి శాపం ఉంది కాబట్టి, వశిష్ఠ మహర్షి శాపం వలన ఆయన ఉండాలి కాబట్టి దానివల్ల ఈయన నోటెంబడ ఇప్పుడు మాట వచ్చిందనమాట. అడిగాడు గంగని, ఏమిటి, ఎందుకని ఈ బిడ్డను కూడా తీసుకెళ్ళిపోతున్నావు, నాకు అసలు పుత్ర సంతానం వద్దా అని ఆమెని గట్టిగా అడుగుతాడు. ఎప్పుడైతే ఆయన అడిగాడు, అట్టయితే మహారాజా మన ఇద్దరి మధ్య కుదిరినటువంటి ఒప్పందం మాత్రం అయిపోయింది, ఇంకా నేను వెళ్ళిపోతున్నాను. ఈ బిడ్డ నీ బిడ్డే, నీ దగ్గరే ఉంటాడు. కానీ ఈ బిడ్డని చిన్నతనం నుంచి విద్యాబుద్ధులు నేర్పించవలసిన తల్లి బాధ్యతగా నేను తీసుకొని ఈయన కొద్దిగా వయసు వచ్చిన తర్వాత నీ దగ్గరికి పంపిస్తాను అని చెప్పి ఆయనకి నమస్కారం చేసి ఆ పిల్లవాడిని తీసుకొచ్చి తను పెంచుకుంటుంటుంది. ఇతని అష్టవసు అనమాట. అతని పేరు దేవవ్రతుడు అని పేరు పెట్టిందనమాట. ఆయనే అష్టవసువుగా ఉండేటువంటి ద్యోనామకుడు, ఆయన పేరే ద్యోనామకుడు. ఆయనే భీష్ముడయ్యాడు. తర్వాత ఈమె పెంచుకున్న తర్వాత దేవవ్రతుడుగా తల్లి దగ్గర ఉన్న తర్వాత అది పెద్ద అయిన తర్వాత తండ్రికి అప్పచెప్తుంటుంది. ఆయన తర్వాత కఠినమైనటువంటి ప్రతిజ్ఞ చేసి భీష్ముడయ్యాడు. ఈ అష్టావసుకు దోనామకుడు అయిన దేవవ్రతుడు. ఆ సప్తవసువులు తమ శక్తిని కూడా ఈ అష్టావసు అయినటువంటి ఈ దేవవ్రతుడికి ఇచ్చేసేసి వాళ్ళు భూపై లోకానికి వెళ్ళిపోతారన్నమాట. మహాభేషు, ద్యోనామకుడు, సప్తవసువులు, గంగ గురించి మనం ఈరోజు చెప్పుకున్నాము. వచ్చే ఎపిసోడ్లో మరొకటి చెప్పుకుందాం. ఓం శ్రీకృష్ణాయ నమః.